కొండని ఎక్కడం, అంతేకాదు గొప్ప క్యారెక్టర్ కలిగి ఉండడం. అది హనుమంతుడు యొక్క గొప్పతనం. అది చిన్నప్పటి నుంచి హనుమంతుడిని ఆదర్శంగా చూపించాలి. స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి భారతదేశం గొప్పతనం చాటి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పి తిరిగి దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కొన్ని మాట్లాడాడు. వచ్చినప్పుడు మొదట్లో మాట్లాడే మాట తిరిగి వచ్చిన తర్వాత కొందరు అడిగారు, ఏమంటే మీరు హిందూ ధర్మం గురించి ఇక్కడే చెప్పచ్చు కదా, ఆ దేశానికి ఎందుకు వెళ్ళారు అంటే, నేను ఇక్కడ చెప్తే నీకు అర్థం కాదు, అక్కడ చెప్పి ఇక్కడికి వస్తే నువ్వు వింటావు నాయనా అన్నాడు ఆయన. మొదటి రెండో మాట ఏమన్నాడు తెలుసా, ఈ దేశం నుంచి వెళ్లే ముందు నాకు ఈ దేశం మీద ప్రేమ ఉంది, ఇప్పుడు అన్ని దేశాలు చూసి వచ్చాక చెప్తున్నాను, అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పది, ఈ దేశం మట్టి పవిత్రమైనది, ఇది అన్ని దేశాలు పరిశీలించగలని తెలుసుకున్న సత్యం అని చెప్పాడు మహానుభావుడు. యువత ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ దేశానికి చెందిన దేశం లేదు. ఇది రెండవ మాట. మూడవ మాట ఏం చెప్పాడు తెలుసా ఆయన, అప్పుడు భారతదేశం స్థితి ఎలాంటిది, 1896 అంటే 1993లో ఆయన అమెరికా వెళ్ళి 96లో వచ్చాడు. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ ఇత్యాది దేశాలు తిరిగి వచ్చాడు. ప్యారిస్ కూడా వెళ్ళాడు. 96లో భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం పరిస్థితి ఎలా ఉన్నది? 1996లో స్వతంత్ర దేశం కాదు మనది, ఇతరులు పాలన చేస్తున్నారు, మనలో మనకి ఇన్ఫీరియారిటీ ఉన్నటువంటిది, వాళ్ళు సుపీరియర్ అనే భావం ఉండదు. ఆ సమయంలో ఆయన భారతీయులందరికీ కలిగించిన భావం ఏంటో తెలుసా, ప్రపంచ దేశాలన్నీ తిరిగి తెలుసుకున్నది ఏమిటంటే, మన దేశానికి ఉన్న సంస్కృతి, మన దేశానికి ఉన్న ధర్మం ప్రపంచంలో ఏ దేశానికి లేదు అని ఒక ప్రయత్నించేది ఈ దేశానికి. అప్పటి నుంచి స్వాతంత్ర యోధులు తయారయ్యారు భారతదేశంలో. స్వామి వివేకానందే మొట్టమొదటి నిజమైన స్వాతంత్ర యోధులు. గుర్తుపెట్టారు. ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఈ దేశం గొప్పది అనే భావం తెలుసుకుని ఈ దేశం గొప్పతనాన్ని బయటకు తర్వాత వాళ్ళందరూ చెప్పారు అని అంటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ది రియల్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ తెలుసుకుంటారు. వాళ్ళందరూ కూడాను స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకున్నారు అని చెప్తూ, స్వామి వివేకానంద అన్న తర్వాతి మాట ఏంటో తెలుసా, ఇప్పుడు అస్వతంత్రతలో ఉన్న భారతదేశానికి నేను చెప్తున్న మాట ఏమిటంటే, మీరందరూ రోల్ మోడల్గా తీసుకోవాల్సింది హనుమంత్ స్వామిని అని చెప్పాడు. ఆంజనేయ స్వామిని భారతీయ యువత ఆదర్శంగా తీసుకోవాలని మంచి యువకుడైన వివేకానంద అని చెప్పాడు ఇక్కడ. కనుక మొత్తం భారత జాతికి ఆదర్శం ఎవరు? ఆంజనేయ స్వామి వారు కావాలన్నాడు. ఒక్కసారి ఆంజనేయ స్వామి వారు ఆదర్శం ఎలా అవుతారో కొంచెం చెప్తా. ఆంజనేయుడి దగ్గర 8 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు